హలో ఎవ్రీవన్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈ రోజు నుండి నేను కార్తీక దీపం ఇది నవవసంతం సీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఎవ్రీడే ప్రాసెస్లో. అదేవిధంగా మనకి ఫ్రైడే ఏం జరిగిందో తెలుసు. ఉగాది పచ్చడి తయారు చేస్తారు అందరూ కూడా. పచ్చడి తయారు చేసినప్పుడు ఏది బాగుంది అని చెప్పి దీప వాళ్ళ తాతగారు అడుగుతారు. తాతగారు అయినటువంటి పెద్ద ఆయన అడగమంటారు. తను టెస్ట్ చేస్తారనమాట, ఏ ఉగాది పచ్చడి బాగుంది అనేసి. ఏది కూడా బాగోదన్నమాట. కొన్ని ఉప్పు ఎక్కువ, కొన్ని పులుపు ఎక్కువ, కొన్ని చేదు ఎక్కువ అలా ఉంటాయన్నమాట. ఫైనలీ దీప వాళ్ళ తాతగారు నువ్వే చెయ్యమ్మా, నువ్వే తయారు చెయ్యి ఉగాది పచ్చడి అంటే ఫైనలీ దీప తయారు చేస్తుంది. అదే సమయంలో బ్రాహ్మణ్ గారు వచ్చి వాళ్ళ జాతకాల గురించి, వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉన్నాయి ఈ ఇయర్ అనేసి అన్నట్టు చెప్తూ ఉంటారు. అప్పుడు అందరి జాతకాల గురించి చెప్పేటప్పుడు దీప వచ్చి ఉగాది పచ్చడి అందరికీ ఇస్తుందన్నమాట. బాగుందని చెప్పి మెచ్చుకుంటారు. ఆ తర్వాత దీప వాళ్ళు అనుకుంటారు కదా గుడికి వెళ్ళాలని. ఫైనల్లీ దీప గుడికి వెళ్తుంది. దీప వెళ్ళిన తర్వాత కార్తీక్కి జాతకంలో కొన్ని పరిహారాలు చేయాలి, లైక్ కొంచెం గుడికి వెళ్ళాల్సి ఉంటుంది అనేసి బ్రాహ్మణుడు చెప్పినప్పుడు కార్తీక్ కూడా గుడికి వెళ్తాడు. దీప సెపరేట్గా వెళ్తుంది, కార్తీక్ కూడా సెపరేట్గా వెళ్తారు. అది ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది. వెళ్ళినప్పుడు దీప వాళ్ళ హస్బెండ్ గుడి దగ్గర ఎదురుపడి దీప శారీని పట్టుకున్నప్పుడు కార్తీక్ దీప వాళ్ళ హస్బెండ్ని చంపక పట్టి వాయిస్తారనమాట. ఎందుకంటే కార్తీక్కి తెలియదు దీప వాళ్ళ హస్బెండ్ అతనేనని. కాకపోతే ఎవర్రా నువ్వు అనేసి అడిగినప్పుడు నేను తాళి కట్టిన భర్తని అనేసి చెప్తాడు. ఆ తర్వాత కొన్ని వాదనలు జరుగుతాయి. దీప అతనికి చెప్పు చూపించేసి, దీప వాళ్ళ హస్బెండ్కి చెప్పు చూపించేసి కోపంతో వచ్చేస్తుందనమాట. కానీ ఇంటికి రావాలనుకుంటుంది, కానీ దారి తప్పిపోయి వస్తుంది. బట్ కార్తీక్ దీపని ఫాలో అవుతూ వస్తాడనమాట. దీప ఎక్కడైనా దారి తప్పిపోతుందేమో అనేసి. తర్వాత కారు ఆపి నువ్వు గుడి దగ్గరే దారి తప్పిపోయావని నాకు తెలిసే నేను నిన్ను ఫాలో అయ్యాను అంటాడు. ఇప్పుడు దీప కోపంగా కార్తీక్ వైపు చూస్తుంది. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి పెద్ద ఆయన వస్తూ ఉన్నప్పుడు దీప అతన్ని అడుగుతుంది, నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నాకు దారి చెప్పండి అన్నప్పుడు కార్తీక్ అక్కడే ఉన్నప్పుడు ఆ పెద్ద ఆయన కార్తీక్ని అడిగితే కార్తీక్ కూడా ఇక్కడ 2 వీధులు దాటుకొని 4వ ఇల్లే, నేను కూడా అక్కడికే వెళ్తున్నానని చెప్తాడు ఆన్సర్. అప్పుడు ఆ పెద్ద ఆయన దీపకు చెప్తారు, అతను కూడా అక్కడికే కదమ్మా వెళ్తున్నారు, అతని కారులో వెళ్ళు అనేసి చెప్తాడు. దీప మొహమాటంగా కారు ఎక్కుతుంది. తర్వాత కార్తీక్ దీపని ఇంటి దగ్గర దిగిపెడతారు. ఆ దిగిపెట్టేటప్పుడు మన పెద్దవాడు ఉంది కదా విలన్, తను కోపంగా చూస్తారు. అంతకుముందు ఏం జరిగిందంటే కార్తీక్ వాళ్ళమ్మ కార్తీక్ మర్దలకి జ్యువెలరీస్ అన్నీ కూడా సెట్ చేస్తూ ఏది బాగుంది ఏది బాగాలేదు అనేసి చూస్తూ కార్తీక్ వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ జ్యువెలరీ ఫొటోస్ అన్నీ కూడా కార్తీక్ వాళ్ళ అత్తమ్మకి, అదే దీప వాళ్ళ అమ్మకి సెండ్ చేస్తారనమాట. మన మర్దలకి చూపించమని, అదే నాకు కాబోయే కోడలికి చూపించు ఏది కావాలనేసి. ఎందుకంటే కార్తీక్ వాళ్ళ మరదల బర్త్డే సందర్భంగా ఆ జ్యువెలరీస్ అన్నీ కూడా ఇస్తారు. ఆ తర్వాత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. రేపటి నుండి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.